ఈడీ విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డిని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ పోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలొచ్చాయి. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన వివిధ కారణాలతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. దీంతో మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారాల్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఈడీ అధికారులు అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అలాగే ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి అయితే ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. గతంలో అనేక సార్లు ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేసినా ఏదైతే ఈడీ విచారణకైతే హాజరు కాలేదు. ముఖ్యంగా ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయనే కారణంగా ఎంపీ విజయసాయిరెడ్డి అలాగే అనారోగ్య కారణాలతో అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కూడా విచారణకైతే హాజరు కాలేదు. ఈ కేసులో ఎంపీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి ఇప్పటికే విచారణ హాజరు కాగా విచారణ కారణంగా విక్రాంత్ రెడ్డికి ఈడీ మరొకసారి ఏదైతే నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది, ఎవరు ఇచ్చారనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ లో 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి తీసుకున్నారు. అయితే తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కేవీ రావు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదు అయితే చేశారు. పోర్టు వ్యవహారంలో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అలాగే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ కి చెల్లించిన 94 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఈడీ దర్యాప్తు అయితే వేగవంతం చేసింది. ముఖ్యంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోమని అరవిందో సంస్థ ఎంపీ సిఐడికి అయితే లేఖ రాసింది. ముఖ్యంగా డివిడెంట్లు తీసుకున్న చర్యలో తప్పని ఈడీ కూడా హెచ్చరించింది. మరొకరి నుంచి లాక్కోవడమే అక్రమవుతుందని, దాని నుంచి లాభాలు పొందడం కూడా నేరమేనంటూ కూడా స్పష్టం చేసింది. 4 ఏళ్ల వ్యవధిలో 102 కోట్లు తీసుకున్నారని ఇక ఆపేయండి అంటూ కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా అరబిందో డైరెక్టర్లు విచారించేందుకు ఈడీ రంగం చేస్తుందో, అలాగే మరోపక్క అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి కూడా ఏదైతే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటు ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఎంపీ విజయసాయిరెడ్డి ఏదైతే ముఖ్యంగా ఈడీ విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే బషీర్బాగ్ లో ఈడీ కార్యాలయానికి అయితే ఆయనైతే రావడం జరిగింది. కాకినాడ పోర్ట్ కేసు సంబంధించి కేసులో ఈడీ విచారణకైతే ఆయనైతే రావడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలోని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అలాగే కాకినాడ సెజ్ లోని 3,600 కోట్ల విలువైన షేర్లు కొన్నారంటూ కూడా వెంకటేశ్వరరావు కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారంటూ కూడా ఇతర అభియోగాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ విచారణ కూడా మరి అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇది కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.